నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. ఐక్య వేదిక సంఘాల నాయకులు డిమాండ్. సూపర్ జీఎస్టీ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన చేపట్టాలి. జేసీ విద్యాధరి. క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన హెచ్ఆర్ఆర్ లెవెల్స్ టీం. మైనర్ బాలిక అత్యాచార ఘటనలో 3 అరెస్ట్. వార్తలను వివరాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. శుక్రవారం వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు అనే నినాదంతో ర్యాలీని కలెక్టరేట్ ఆవరణ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాల రైతులకు యంత్రాలపై జీఎస్టీ 12% నుంచి 5% తగ్గింపు జరగడం వలన వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. వెదురుకుప్పం దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంతో దళిత సంఘాలు బగ్గుమన్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఐక్య వేదిక నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దేశ ప్రజలందరి ఆత్మ గౌరవానికి దెబ్బ కొట్టడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన దోషులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది ఒక బ్లాక్ డే అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. భారత రాజ్యాంగాన్ని ఖబర్దార్ మనువాదులారా, ఖబర్దార్ మనువాదులారా, ఖబర్దార్ మనువాదులారా. వెదురుకుప్పం మండలం దేవలంపేట సర్కిల్లో ప్రపంచ మేధావి అంబేద్కర్ విగ్రహాన్ని నిన్నటి రోజు విజయదశమి అశోక విజయదశమి సందర్భంగా గుర్తు తెలియని గాంధీ జయంతి సందర్భంగా గుర్తు తెలియని దుర్మార్గులు కొంతమంది అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం హేమమైన చర్యను మేము ఖండిస్తున్నాం. నిజంగా ఈరోజు ప్రభుత్వాలు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దళితులు కానీ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఆయనకి రక్షణ లేకపోతే ఈ దేశ రాజ్యాంగం ఏ విధంగా రక్షించబడుతుందో మనం ఒక్కసారి ఊహించాలి. నిజంగా వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయాలి. లేదా ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం నిజంగా చాలా దారుణం అని చెప్పేసి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో బహుజన సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ చర్యను. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలకి
రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉన్నాయో అక్కడ ప్రభుత్వం సీసీ కెమెరాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ధ్వంసం చేస్తున్నారో తిరిగి అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి దోషుల్ని వెంటనే వారిపైన SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేసి వారి వెంటనే అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగించే విధంగా మా నాయకులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా బహుజనుల్లో ఐక్యత లేకపోవడం వలన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇకనైనా మేమందరూ కూడా మమ్మల్ని అంబేద్కర్ గారిని ఎంత విధంగా మీరు తగలబెడతారో, ఎంత విధంగా బహుజనులు మీరు అణగదొక్కుతారో అంత ఎత్తుకు మేము ఎదుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బహుజనులార, ఖబర్దార్ అగ్రవర్ణాల ఈరోజు చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టినటువంటి చర్యలు చాలా దుష్చర్యగా, చాలా హేమంగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ మేధావి ఏ దేశంలో అంబేద్కర్ విగ్రహం లేని దేశం లేదు. అటువంటి జ్ఞానిని, రాజ్యాంగ నిర్మాతను ఈరోజు అన్ని పార్టీ నాయకులు, మహిళల కట్టు నుంచి అందరూ కూడా సుఖజీవంగా అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాలు సుఖంగా ఈ దేశంలో జీవిస్తున్నామంటే అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు. కాబట్టి అటువంటి రాసినటువంటి మహానుభావుని తగలబెట్టినటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని చెప్పి మేము ఈ సంఘంలో అందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు SC/ST BC మైనార్టీ నాయకులు అందరికీ కూడా మరొకసారి జైభీం తెలియజేసుకుంటూ ఇదే విధంగా దాడులు జరిగితే మనం ఉధృతంగా పయనించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా KCTV వాళ్ళకి, పేపర్ విలేకరులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఎదురుకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి కాల్చడం అనేది చాలా సిగ్గుసేటు. భారతదేశమే ఈరోజు తల దించుకోవాల్సిన రోజు. ఎందుకంటే భారతదేశానికి ఒక రచ్చని వ్యవస్థను ఏర్పాటు చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు రాజ్యాంగం అనేది ఒక్కటి లేకపోతే భారతదేశానికి రచనే లేదు. ఏ కుల మత భేదం లేకుండా అందరికీ హక్కు కల్పించిన మహానుభావుడు ఆయన. ఆయన విగ్రహాలను తగలబెట్టడం అనేది ఒక బ్లాక్ డేగా ప్రభుత్వాలు ప్రకటించాలని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఈరోజు ప్రపంచంగా ప్రపంచ దేశాల్లో కూడా ఆయనని ఎంతో ఘనకీర్తిగా పొగుడుతున్నారు. మరి ఈ భారతదేశానికి ఏమైంది? ఈ మనుషులు స్వార్థంతో బతుకుతున్నారా, నీతి నిజాయితీతో బతుకుతున్నారా? మరి ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి ఈరోజు ఆయన హక్కులు కల్పించి మనం స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు ఇచ్చిన ఆయనను తగలబెట్టడం అనేది ఒక నీచ చర్యగా మనము మరి వర్ణిస్తున్నాము. అదేవిధంగా మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరికైనా అంబేద్కర్ వల్ల నష్టం కలిగింటే రోడ్డు మీదకి రండి, లేదు డిబేట్కి రండి, మాట్లాడుకుందాం. అంతేగాని ఇలాంటి దుష్టారి కార్యాలకు పాల్గొనడం చాలా నీచమైన చర్యగా మేము భావిస్తూ ఈరోజు ఖండిస్తున్నాం. ఈ ప్రజా సంఘాల ద్వారా ఖండిస్తున్నాం. ఇదే విధంగా జరిగితే భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా మేము ఉద్యమించేదానికి సిద్ధపడుతున్నామని ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం చాలా హేమమైన చర్య. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కులానికో, మతానికో, వర్గానికో సంబంధించిన వాడు కాదు. ఆయన అందరి వాడు. ఆయన రాజ్యాంగంలో ఈరోజు కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికి వర్తిస్తున్నాయి. ఎందుకంటే అది ఒక కులానికి సంబంధించి రాయలేదు. ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్కరికి ఆయన సమానంగా రాశాడు. అలాంటి వ్యక్తిని ఇలా పెట్రోల్ తగలబెట్టడం చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఇలాంటి చర్యలు ముందు జరగకుండా చూడాలంటే ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు విధించి ప్రభుత్వాలు ఈ చట్టాలని అమలు చేసి ఇలాంటివి ముందు జరగకుండా ఉండేదానికి ఆస్కారం చూపుతారని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి అన్ని కులాలు, మతాలు, సంఘాలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. రాబోయే కాలంలో కూడా ఏదన్నా అంబేద్కర్ గురించి ఏదన్నా మాకు హక్కులు ఏదన్నా కాలరాస్తే ఇలాగే మేమందరూ ఖండిస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్. తిరుమల శ్రీవారి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజారోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజేఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజేఆర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తదితరులు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని అరికట్టాలని సత్వర బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈ నెల 15న బంగారుపాలెంలో మామిడి రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతు సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ తీర్మానించింది. శుక్రవారం మామిడి రైతుల సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం చిత్తూరులోని ఎస్టీయూ కార్యాలయంలో జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్దన్ మునీశ్వరరెడ్డి సురేంద్రలు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 50,000 మంది మామిడి రైతులకు గుజ్జు ఫ్యాక్టరీలు, ర్యాంపులు మరియు ప్రభుత్వ సబ్సిడీ 12 రూపాయల చొప్పున 500 కోట్లు చెల్లించాల్సి ఉండగా కొన్ని నెలలుగా కాలయాపన చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకం 4 రూపాయలు కూడా గత నెల 20వ తేదీ నుంచి వేస్తామని అధికారులు ప్రకటనలు సైతం నీరుగారిపోవడం బాధాకరమన్నారు. గత 3 నెలలుగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తూ పోరాటం సాగిస్తున్నా కదలిక లేకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల తోడ్పాటుతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 15వ తేదీన బంగారుపాలెంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతాంగం 50,000 మంది రైతులతో పెద్ద గర్జన సభ ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈ గర్జన సభ ఉద్దేశం ఏంటంటే గత 3 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, గుజ్జు యజమానులు, అదే రాంపుల వారు మామిడి రైతులకి నానా ఇబ్బందులు పెడుతూ 8+4 అమలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కాబట్టి ఈ జాప్యాన్ని నివారించడానికి ఇప్పటి వరకు శాంతియుతంగా జరిగినటువంటి ఉద్యమాలు ఎత్తైతే ఇంకా నిండి ఉధృత పోరాటాలు చేయాలని చెప్పి దానికి అధికార ప్రతిపక్ష పార్టీలని ఆల్ పార్టీస్ కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నెల 15వ తేదీన పెద్ద ఎత్తున ఒక 5,000 మందితో గర్జన సభ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ సభకు అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలతో సహా ప్రతిపక్షానికి సంబంధించి సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి, రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె రామకృష్ణ, సిపిఎం నుండి ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల, అదేవిధంగా బీజేపీ నుండి జగదీష్ నాయుడు, అదేవిధంగా ఇంకా వైసీపీ నుండి విజయానంద రెడ్డి, ఇంకా అదేవిధంగా జనసేన పార్టీ నుండి కూడా కవితని, వీళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆల్ పార్టీస్తో మద్దతుతో ఈ గర్జన సభ విజయవంతం చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ లోపల జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని కూడా కదిలిస్తాం. ఈ ప్రభుత్వానికి, ఈ గుజ్జు యజమానులకు కూడా, ప్రభుత్వంతో పాటు గుజ్జు యజమానులకి, రామ్ యజమానులు కూడా హెచ్చరికలాగా ఈ కార్యక్రమం జరగబోతోంది. చిత్తూరు నగరం మురకంబట్టు నగరవనం పార్కులో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో 3 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పార్కుకు వచ్చే ప్రేమ జంటల్ని టార్గెట్ చేసుకుని వారి రహస్య వీడియోలు చిత్రీకరించి మహేష్, కిషోర్, హేమంత్, ప్రసాద్ అనే యువకులు వారి దగ్గర సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు దోచుకుని వెళ్లేవారు. అంతటితో ఆగకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి యువతులపై అత్యాచారం చేసేవారని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ ఘటనలో బాలిక స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, 3 నిందితులను అరెస్టు చేశామని అన్నారు. పార్కులలో పర్యవేక్షణ మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి వారిని రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకువెళ్లారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వాళ్ళు నడిపించుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ ముగ్గురు కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా తిరిగి పునరావృతం కాకుండా ఉండడానికి చెప్పులు కూడా లేకుండా మొత్తం వేడిలు వేసి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి పొంగనూరు మండలం చెదలలో దసరా మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో హెచ్ఆర్ఆర్ లెవెల్స్ జట్టు విజయం సాధించింది. సెప్టెంబర్ 24న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 53 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. గురువారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరిగింది. కాగా హెచ్ఆర్ఆర్ లెవెల్స్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ చెంగలాపురం రాజేష్ మొదటి బహుమతి 50,000 రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి అందజేశారు. బెస్ట్ ప్లేయర్గా గురు నిలిచాడు. అతనిని అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. రెండవ స్థానంలో నిలిచిన దిగువ చెదల జట్టుకు 30,000 రూపాయలు, మూడో స్థానం దుర్గా సముద్రం జట్టు 15,000 రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందుకున్నారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని, స్నేహాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గంగాధర నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవనంపేట వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ అన్నారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దురుద్దేశపూర్వక చర్యగా అభివర్ణించారు. ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిప్పంటించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, భాస్కర్, కమలేష్, ప్రకాష్, ఏడూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న దళిత నాయకులు కూడా ఒకే చెప్తున్నా, చూడండి అయ్యా, ఈరోజు మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిప్పు పెడితే ఒక పార్టీ నాయకులు కూడా ఖండించడం లేదు. ఏ పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా దీన్ని ఖండించడం లేదు. మనమే అన్ని పార్టీలు భుజాలను ఎత్తుకొని వాళ్ళ జెండాలు కట్టుకొని వాళ్ళ బ్యానర్లు వేసుకొని ఓవర్ పొగుడుతూ ఉంటాము. వాళ్ళ సంకల కింద దూరి వాళ్ళ సంకలాకే పనులు చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెడితే ఒక పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారా? ఎవరైనా రోడ్ల మీదకి వస్తున్నారా? మన కష్టం వస్తే మనమే రోడ్ల మీదకి రావాలా, మనమే ధర్నా చేయాలా. మన వాళ్ళు కొట్టినా తిట్టినా మన వర్గాల వాళ్ళే రోడ్లపైకి వస్తారు. కానీ ఏ రెడ్డి కానీ నాయుడు కానీ ఏ వెలమ రాజు ఎవరు రారు, గుర్తుపెట్టుకోండి. అన్ని పార్టీలో ఉన్న నాయకులు కూడా చెప్తున్న వాళ్ళ దళిత నాయకులకి సిగ్గుపడాలి. మీరు ఎవరైతే ఆ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించారో వాళ్ళని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఇటువంటి దుర్ఘటనలు మరీ జరగకుండా ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకొని వారి మీద చర్యలు తీసుకోవాలి. మెయిన్ వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. లేకపోతే మాలమాని ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా దళిత నాయకులు కూడా చెప్తున్నాం, రాష్ట్రంలో జిల్లాలో ఉన్న నాయకులు కూడా దయచేసి ఈ అగ్రకుల నాయకుల్ని నమ్మి ఆ పార్టీలకు తొత్తులుగా మారకండి. మన అంబేద్కర్ గారికి ఈరోజు కష్టము, మన జాతి కష్టం వచ్చినప్పుడు దయచేసి మీరు బయట వచ్చి రోడ్లపైకి రాకపోతే భవిష్యత్తులో మన జాతి అంతరించిపోతుందని తెలియజేసుకుంటూ జై భీమ్. తిరుమల శ్రీవారిని ఎంపీ బీజేపీ నేత పురంధరేశ్వరి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ
అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంపై పురంధరేశ్వరి ఆలయం వెలుపల సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిందని అన్నారు. పరకామణి చోరీ తదితర వ్యవహారాలపై విచారణ జరుగుతోందని, అపచారం చేసిన వారిని స్వామివారు తగిన విధంగా శిక్షిస్తారని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుడిని ప్రార్థిస్తాను. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆటో మిత్ర ద్వారా 6,777 మంది లబ్ధి పొందుతున్నారని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఆటో డ్రైవర్ సేవలు కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కనీసం 500 మంది లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో లబ్ధి పొందిన వివరాలు. ఆటో మిత్ర ద్వారా చిత్తూరు నియోజకవర్గంలో 1,402 మందికి 2,10,30,000 రూపాయలు లబ్ధి. పూతలపట్టు నియోజకవర్గంలో 1,074 మందికి 1,61,10,000 రూపాయలు లబ్ధి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 936 మందికి 1,40,40,000 రూపాయలు లబ్ధి. నగర నియోజకవర్గంలో 293 మందికి 43,95,000 రూపాయలు లబ్ధి. పలమనేరు నియోజకవర్గంలో 1,028 మందికి 1,54,20,000 రూపాయలు లబ్ధి. కుప్పం నియోజకవర్గంలో 574 మందికి 86,10,000 రూపాయలు లబ్ధి. పొంగనూరు నియోజకవర్గంలో 1,470 మందికి 2,20,50,000 రూపాయలు లబ్ధి అని జిల్లా కలెక్టర్ తెలిపారు. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారి ప్రాకారోత్సవంతో దసరా వేడుకలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. అర్చకులు పార్వతీదేవి మూలవర్లను ఫల పంచామృత అభిషేకాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి రాజరాజేశ్వరిగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి షమి వృక్షం క్రింద కొలువుదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. చివరిగా ఉత్సవమూర్తిని ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో హారతులు పట్టారు. అలాగే కూష్మాండ హారతులిచ్చారు. వేడుకలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది.
భక్తానాం ఇష్టకార్యార్థఫల సిద్ధిరస్తు. అందకుండా ధైర్యము అష్టైశ్వర్యములు కలగాటిటుగా తెగించి తల్లి అని చెప్పి బాగా నమస్కారం చేసుకోండి. శ్రీ ప్రసన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ అపరాజితా దేవతాభ్యో. దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి మళ్ళీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. ఐక్యవేదిక సంఘాల నాయకులు డిమాండ్. సూపర్ జిఎస్టీ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన చేపట్టాలి. జేసీ విద్యాధరి. క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన హెచ్ఆర్ఆర్ లెవెల్స్ టీం. మైనర్ బాలిక
బాలిక అత్యాచార ఘటనలు 3 అరెస్ట్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.